రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం కొనుగోలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. ఉత్తమ్ అధిక దిగుబడి, అధిక కొనుగోలు నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలులో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం ధాన్యం కొనుగోలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డు సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. అధిక దిగుబడి, అధిక కొనుగోలు నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.